జనరల్గా అందరికీ శ్మశానం అంటే భయమే కదా. కానీ పల్లెటూర్లలో కొంతమంది శ్మశానంలో రాత్రిపూట్ల కూర్చొని మందు తాగడం అలా చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలే. శ్మశానంలో దెయ్యాలు ఉంటాయని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అలానే శ్మశానం దగ్గరికి వెళ్ళడం వల్ల ఒక అమ్మాయికి జరిగిన సంఘటన ఇది. అసలు ఏం జరిగింది ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నారాయణకి ఎప్పుడు సెలవులు వచ్చినా వాళ్ళ పెద్దమ్మ కూతురు రుక్మిణి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. రుక్మిణి నారాయణకి అక్క అవుతుంది. రుక్మిణి అంటే నారాయణకి చాలా ఇష్టం. వాళ్ళ మధ్యలో ఉండే బాండింగ్ చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సొంత అక్క తమ్ముళ్ళు అనుకునేవారు. ఇక ఎప్పట్లానే నారాయణకి ఎగ్జామ్స్ అయిపోవడంతో సెలవులు వచ్చాయి. సామాన్లన్నీ సర్దేసుకుని వాళ్ళ అక్క రుక్మిణి దగ్గరికి బయలుదేరారు. ఇక నారాయణ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు, నువ్వు వెళ్ళు, మేము పనులన్నీ చూసుకుని 2-3 రోజుల్లో వస్తాము అన్నారు. ఇక నారాయణ రుక్మిణి ఇంటికి వెళ్ళాక అక్కడ నారాయణని చూసిన రుక్మిణి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎండన పడొచ్చావు కదరా, ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దు అని నారాయణ కోసం వండినవన్నీ వడ్డించారు. నారాయణ కడుపు నిండా తిన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి పడుకునేదాకా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇక ఆ రోజు అలా గడిచిపోయింది. మరుసటి రోజు నారాయణ లేచేసరికి రుక్మిణి పొలం పనులకు వెళ్ళడానికి రెడీ అవుతోంది. రేయ్, టిఫిన్ చేసి అక్కడ పెట్టాను, తినేసేయి. నేను ఈరోజు మధ్యాహ్నం రావడానికి కొంచెం లేట్ అవుతుందేమో. అమ్మ పొయ్యిలోకి కట్టెపుల్లలు అడిగింది, అవి తీసుకురావడానికి ఊరి చివర శ్మశానం దగ్గరికి వెళ్ళాలి, సరేనా అని అంది రుక్మిణి. నేను కూడా వస్తా అక్క అని నారాయణ అన్నాడు. అందుకు రుక్మిణి, బాగా ఎండగా ఉంది, ఇప్పుడొద్దు అని తను పొలం పనికి వెళ్ళిపోయింది. ఇక రుక్మిణి పొలం పనులు అయిపోయాక అక్కడ కట్టెపుల్లల కోసం ఊరి చివరికి వెళ్ళింది. అక్కడే ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానం బయట ఉన్న పుల్లలని ఏరుతూ ఉంది. మిట్ట మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. రుక్మిణి అలా పుల్లలు ఏరుతోంది. సడన్గా ఏదో ఒక భయంకరమైన శబ్దం. ఆ శబ్దం విని ఒక్కసారిగా రుక్మిణి భయపడి తన చేతుల్లోని పుల్లలని కింద పడేసింది. అక్కడే కొద్దిసేపు కూర్చొని తన ఒళ్ళంతా తుడుచుకొని ఆ పుల్లలని తీసుకుని వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు కూడా అలా గడిచిపోయింది. మరుసటి రోజు రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. సరిగ్గా సమయం రాత్రి 11:30 దాటుతోంది. నారాయణ కింద చాప మీద మంచం పక్కన పడుకున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఇంతలో ఎవరో గజ్జలు వేసుకుని నడుస్తున్న శబ్దం నారాయణకి వినపడింది. తనకి ఎవరివో కాళ్ళు కనపడుతున్నాయి, కానీ ఆ కాళ్ళకి పట్టీలు కానీ ఏవీ లేవు. కానీ పట్టీల సౌండ్ మాత్రం వస్తోంది. నారాయణకి భయం వేసి దుప్పటి కప్పుకుని పడుకునిపోయాడు. మధ్యరాత్రి లేచి చూస్తే వాళ్ళక్క తన పక్కనే ఉంది. ఒకవేళ భయపడి వచ్చి తన పక్కన పడుకుందేమో అనుకున్నాడు. ఇంతలో నారాయణ మెడ మీద ఏదో నెమ్మదిగా పాకుతున్నట్టు అనిపించి చెయ్యి పెట్టి చూస్తే అక్కడ ఏమీ లేదు. అసలేంటి ఇంత డిస్టర్బింగ్గా ఉంది అని మొహం కడుక్కుందామని లేచాడు. వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఎవరో లోపల ట్యాప్ ఆన్ చేసి ఉంచారు. తను అలా మొహం కడుక్కుంటూ ఉండగా తన వెనక ఎవరో నిల్చున్నట్టు అనిపించింది. భయంతో ఒక్కసారిగా గట్టిగా అరిచాడు నారాయణ. ఆ అరుపుకి ఆ ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళ అక్క వేరే రూమ్ నుండి నెమ్మదిగా రావడం చూసి నారాయణ షాక్ అయ్యాడు. ఇక తనకి భయం వేసి ఎవరితో ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పడుకుండిపోయాడు. మరుసటి రోజు నుండి నారాయణ వాళ్ళ పెదనాన్నతో టెర్రస్ మీద పడుకుంటా అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూడా సరే అన్నారు. నెక్స్ట్ డే రాత్రి వాళ్ళ పెదనాన్నతో పడుకున్నాడు. అలా కాసేపు ఇద్దరు మాట్లాడుకుని మెల్లగా ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రి వాళ్ళ పెద్దనాన్నకి దోమలు ఎక్కువగా కుట్టడంతో కిందకి వెళ్తానని నారాయణకి చెప్పాడు. కానీ నారాయణ మత్తుగా నిద్రపోతూ ఉండడంతో ఆ మాట వినలేదు. కాసేపు అయ్యాక నారాయణకి కూడా దోమలు కాస్త ఎక్కువగా కుట్టడంతో నిద్ర లేచి చూస్తే అక్కడ వాళ్ళ పెద్దనాన్న లేడు. సరేలే కిందికి వెళ్ళాడేమో అనుకుని అలా ఎదురుగా చూస్తే ఆ టెర్రస్ మూలన ఎవరో కూర్చొని తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్నారు.
అది చూసిన నారాయణకి ఇక భయం మొదలైంది. అక్కడి నుండి వెళ్ళిపోదామంటే తన వెనక నుండి ఎవరో తన షర్ట్ కాలర్ పట్టుకున్నట్టు తను కదలలేకపోతున్నాడు. భయంతో గట్టిగా అరుస్తున్నాడు, కానీ అక్కడ వాళ్ళెవ్వరికీ ఆ శబ్దాలు వినిపించట్లేదు. తన పక్కన ఉన్న ఒక గోడని పట్టుకొని బలవంతంగా లేచాడు. లేచి చూస్తే ఆ టెర్రస్ మీద అసలు ఎవరూ లేరు. అమ్మయ్య, ఇదంతా భ్రమ అనుకుని మేడపై నుండి కిందికి చూశాడు. కింద వాళ్ళ అక్క రుక్మిణి ఉంది. నారాయణని ఎందుకో అదోలా చూస్తూ ఉంది. వింతగా నవ్వుతూ టెర్రస్ మీదకి రావడానికి మెట్లెక్కుతూ ఉంది. నారాయణకి భయం వేసి ఆ టెర్రస్ పై ఒక మూలన దాక్కొని తన ప్రాణాలు చేత్తో పట్టుకొని అలా తెల్లవారేంత వరకు అలానే ఉండిపోయాడు. వెంటనే నారాయణ ఏం మాట్లాడకుండా ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. తన అమ్మా నాన్నలకు కూడా జరిగింది చెప్పలేదు. కొన్ని రోజుల తరువాత నారాయణ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఊరి నుండి ఒక కాల్ వచ్చింది. రుక్మిణి విచిత్రంగా బిహేవ్ చేస్తోంది. ఇంట్లో ఏవేవో భయంకరంగా శబ్దాలు వస్తున్నాయి. ఒకరోజు ఇంటికి చికెన్ తీసుకుని వస్తే రుక్మిణి వెళ్ళి ఆ పచ్చి చికెన్ని అలానే తినేసింది. అర్ధరాత్రి నిద్రపోకుండా దెయ్యంలా అందరి వైపు వింతగా చూస్తూ ఉంది. అలానే ఊరికే అరవడం, వారందరినీ కొట్టడం ఇలాంటివి చేస్తోంది అని ఆ కాల్లో చెప్పారు. ఇంట్లో అందరికీ వంట వండేది రుక్మిణినే. అలాంటిది తన ఒక్కతే అలా కూర్చొని ఉన్న ఆహారం అంతా తింటుంది. అలానే రాత్రిపూట రుక్మిణి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఒక నల్లని ఆకారం కనిపిస్తోంది. ఇక నారాయణ వాళ్ళ అమ్మ నాన్న వారికి తెలిసిన ఒక పంతులు గారిని అక్కడికి తీసుకెళ్ళమన్నారు. వాళ్ళు కూడా అలానే ఆ పంతులు గారిని తీసుకెళ్ళి చూపిస్తే ఆయన రుక్మిణి ఒంట్లోకి ఒక దుష్ట ఆత్మ దూరిందని చెప్పారు. ఇక ఆ రాత్రంతా రుక్మిణిని ఆ ఇంట్లోనే ఉంచి కొన్ని పూజలు చేశారు. అమ్మాయి చాలా వీక్గా ఉండటంతో, అలాగే ఊరికే భయపడుతూ ఉండటంతో ఆ ఆత్మ ఈజీగా రుక్మిణిని ఆవహించింది అని ఆ పంతులు చెప్పారు. మిట్ట మధ్యాహ్నం పూట ఊరి చివరకి ఎవరూ వెళ్ళకండి అని చెప్పి రుక్మిణి చేతికి ఆ పంతులు గారు ఒక తాయెత్తు కట్టారు. ఆ తర్వాత నుండి మొత్తం నార్మల్ అయిపోయింది. ఇప్పటికి కూడా రుక్మిణి ఆ ఊరి చివరకి వెళ్ళదు. జనరల్గా ఒక మనిషి బాడీ వీక్గా ఉంటే ఏదైనా ఆత్మ ఈజీగా ఆ బాడీని పొసెస్ చేయగలదని అంటూ ఉంటారు. అందుకే అంటూ ఉంటారు, భయపడకండి, ధైర్యంగా ఉండండి అని. అది ఎంతవరకు నిజమో మరి. తర్వాత రుక్మిణి ఆ ఊరి చివర శ్మశానం దగ్గరికి ఎప్పుడూ వెళ్ళలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.